హాయ్ ఫ్రెండ్స్. వీటిని గండ్లు చిలకడ దుంపలు అంటారు కదా! వీటిని ఈరోజు నేను తెప్పించుకున్నాను. శుభ్రంగా వాష్ చేస్తున్నాను. వాష్ చేసిన తర్వాత పైన పొట్టు కొంచెం పోయే వరకు శుభ్రం చేస్తాను. ఇలా శుభ్రం చేసేసాను. ఇంకా 4 పక్కనుంచేసుకున్నాను. వీటిని తీసుకెళ్ళి పైన టెర్రస్ పైన కుండీల్లో నాటేస్తాను. ఇవి ఇప్పుడు కొన్నవి. వీటిని నేనైతే ఇలా చేసుకుంటాను. నేనెలా చేస్తానో మీకు చూడండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంతమంది గడ్డలుగా చేస్తారు. అలా చేయొచ్చు, ఇలాను చేయొచ్చు. ఇప్పుడు మందంగా కావాలని ఈ గిన్నె పెట్టుకున్నాను. ఈ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు. ఒక స్పూన్ అయినా సరిపోతుంది ఆటికి. నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. వాటిని కొంచెం ఆ నెయ్యి కొంచెం వేడి వచ్చిన తర్వాత ఈ పీసెస్ మొత్తం అందులో వేసేసి కలిపేసేయాలి. కొంతమందయితే గడ్డలకి రాసేసి అలా పెట్టేస్తారు. కాకపోతే నేనిలా చేసేసుకుంటాననమాట. నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను. ఇలా గరిటెతో ఫస్ట్ వరకే గరిటెతో కలుపుకునేది. కొంచెం మగ్గితే గరిట పనిచేయదు. ఇలా పట్టకారుతో ఇలా పట్టేసుకొని గిన్నెని అలా పైకి కిందకి ఇలా అనేసేయాలి. అనేస్తే మొత్తం నెయ్యి మొత్తం దానికి అంటేస్తుంది. ఆ పీసెస్‌కి మొత్తానికి అంటేస్తుంది. అలా కొద్దిసేపు ఉంచేద్దాము. మళ్ళీ ఒకసారి కదిలిచ్చి ఇలా అలానే అంటే అడుగంటకుండా ఉంటుంది. సిమ్‌లోనే చేసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లోనే జరగాలి. హైలో పెట్టారంటే అస్సలు పనికిరాదు. ఉండిపోతుంది. సిమ్‌లోనే చేసేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. కొంచెం సేపు ఉంచేసి మళ్ళీ తీశాను. చూడండి కొంచెం మగ్గిపోయాయి. ఇంకిప్పటి వరకి గరిటె పనిచేసింది. ఇక తర్వాత నుంచి గరిటె వాడామంటే అవి నలిగిపోతాయన్నమాట. ఇలా మొత్తం చూడండి అడుగు అంటలేదు కొంచెం గూడా. ఆవిరితోనే మగ్గేసాయి. ఇవి ఎక్కువగా ఆవిరితోనే తీసుకుంటాయి. ఆవిరితోనే మగ్గేసాయన్నమాట. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఇందులో కొంచెం వాటర్ పోస్తానన్నమాట. ఇలా కొంచెం ఎక్కువ పోయను. దానికి సరిపడే ప్లేటు ఏ గిన్నె పెట్టుకుంటే దానికి సరిపడే ప్లేట్ పెట్టుకొని ఇలా కొంచెం వాటర్ పోసేసుకుంటే ఆ ఆవిరికి పైనున్న వాటర్ ఆవిరి కిందకి దిగేసి ఆ ఆవిరికి అలా మగ్గిపోతాయి అన్నమాట. అయిపోవచ్చింది చాలా వరకు దీని ప్రాసెస్ మొత్తం అంతా 20 మినిట్స్‌లో అయిపోతుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇప్పుడు వీటి వరకైతే 20 మినిట్స్ టైం సరిపోతుందన్నమాట. చూడండి కొంచెం గూడా కరుసుకోలేదు. మధ్య మధ్యలో అలా అనుకుంటే ఒకదానికొకటి అడుగున అంటుకోకుండా ఉంటుందనమాట. నాన్ స్టిక్ అయితే అసలు అంటుకోదు. నేను ఈ గిన్నె తీసుకున్నాను గాబట్టి అలా కదిలిస్తున్నాను. అది వాటర్ తీసేటప్పుడు, పెట్టేటప్పుడు కొంచెం జ ఆవిరి తగలకుండా తీసుకోవాలి. చూడండి ఆవిరికి వాటర్ గూడా ఇనికిపోయి కొంచెమే ఉన్నాయి. నేను పోసినన్ని వాటర్ ఆ ప్లేట్‌లో లేవు. ఇనికిపోయాయన్నమాట. ఇప్పుడు పూర్తిగా మగ్గేసాయి. ఆ స్పూన్ అలా అంది అంటే అది మగ్గేస్తుందనమాట. ఇంక దీన్ని వాడాననుకోండి, ఇంక ఇది నలిగిపోతాయి. ఈ స్పూన్‌తో వాడుతుంటే తిప్పుతుంటే నలిగిపోతా ఉన్నాయి. అందుకని ఆ స్పూన్ తీసేస్తున్నాను. మళ్ళీ అదే అలాగే కదిలిచ్చేస్తున్నాను అనమాట. కొంచెం గూడా అడుగంటలేదు. మామూలుగా అలా ఉన్నాయి. అలా కొంచెం కూడా మాడిపోలేదు. అలా కరుసుకునే ఉన్నాయి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇందులో నేను కొంచెమే వేస్తున్నాను. మేము స్వీట్ తక్కువ తింటామని కొంచెం వేస్తున్నాను. ఈ క్వాంటిటీకి కొన్ని బెల్లం గనక వేస్తే బాగా అందులో పాకం వచ్చేస్తుంది. ఆ పాకంతో జ్యూసీగా ఇవి పాకం వచ్చిన తర్వాత ఆ పాకంతో జ్యూసీగా తింటే బావుంటాయన్నమాట. ఇప్పుడు నేను బెల్లం వేసాను కదా! ఇంకా ఎక్కువ కదిలిస్తే నలిగిపోతాయి. అవే పాకం వచ్చేస్తది. కొంచెం అందులోకి పట్టేస్తది. ఇలా కదిలిచ్చి వదిలేస్తాననమాట. అదే ఎక్కువ బెల్లమైతే చాలా పాకం వచ్చేస్తది అందులోకి. ఇంకా నీళ్ళ ప్లేట్ కూడా అవసరం లేదు. నేను కొంచెమే నీళ్ళున్నాయి గదా అని అలా పెట్టేసి తీసేసాను మళ్ళీ వాటర్ కూడా. ఇంక ఒట్టి ప్లేట్ పెట్టేసుకోవటమే. కరిగింది.
బెల్లం కరిగిపోయింది. కొంచెం కదిలిచ్చేసి కొంచెం లైట్‌గా ఉప్పేసుకొని, ఉప్పు టేస్ట్ కోసమే ఆ ఉప్పైనా కొంచెం చిటికెడు ఉప్పు పడితే టేస్ట్ మారుతుంది. చాలా టేస్ట్ వస్తుంది. కొంచెమే వేస్తున్నాను. అయిపోయింది ఇంకా. దీని ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా కలిపేసుకొని 1 మినిట్ స్టవ్ మీద అలా ఉంచేసుకొని తినేసేయటమే. వేడి మీద కన్నా ఆరిపోతే చాలా బావుంటుంది.